హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజుతో మా నడిపి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే మా ఊర్లోనే మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా నడిపి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికాడ పూల చెట్లు ఉంటే మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. రేపు మబ్బు చేసిన వాతావరణం చల్లబడి చూడండి, నేను బాగా మబ్బు చేసింది. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను, మీకు చూపిద్దామని. చెట్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా పిన్ని వాళ్ళ ఇంటి కాడైతే మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టం. పూల చెట్లు అంటే చూడండి, ఇవే ఫ్రెండ్స్ పూల చెట్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇవి కాగడ మల్లె చెట్లు చాలా ఇష్టం మా పిన్నికి. పూల చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ చెట్లు వచ్చేసి బిల్ల గన్నేరు చెట్లు అట, 5 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. మా పిండికి పూల చెట్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకున్నా కుదరలేదు, ఈ రోజే కుదిరింది ఫ్రెండ్స్. ఈ రోజే వచ్చాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మల్లె చెట్టు, పూలు పూస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇందాక నీకు వచ్చినట్టు మా పిన్ని. ఇది చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీ కమలం చూడండి. మా ఇంటికాడ చూశారు కదా, మా పిన్ని కూడా పెంచింది లక్ష్మీ కమలం. చూడండి ఏ విధంగా ఉందో. ఇది చూడండి ముద్దగా ఉంది, బాగా పెంచింది మా పిన్ని అయితే. లక్ష్మీ కమలం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ. మల్లె మొగ్గలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇందాకనే కోసిందట. ఇగో ఇదేం మల్లె చెట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూలైతే బాగా పూస్తాయి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ బంతి. బిల్లగన్నేరు అయితే 5 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి పల్పాకు చెట్టు అట ఫ్రెండ్స్. ఇది ఆకలి కాకపోయినా కూడా నూరుకొని తింటే పచ్చడి బాగా ఆకలిద్ది. అలాగే కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులకి, అలాగే నరాల వీక్నెస్ కూడా తగ్గుద్దట. ఈ పచ్చడి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే మా అమ్మ బాగా నూరు పెట్టేది. మా పిన్ని కూడా వేసింది చూడండి ఫ్రెండ్స్. గింజలు చూడండి ఏ విధంగా ఉంటాయో. ఇదో పల్పాకు చెట్టు. ఇది ఆకలి కూడా బాగా ఇద్ది పచ్చడి నూరుకొని తింటే. ఇది వచ్చేసి పుదీనా, అలాగే ఇంగ్లీష్ బంతి, చాలా రకాలు వేస్తుంది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే. ఇది వచ్చేసి కలబంద చెట్టు చూడండి, కలబంద, గోంగూర, అలాగే ఇదో పిండాకు, కిడ్నీ రాళ్ళకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ పిండాకు చెట్టు. ఇది వచ్చేసి దోసకాయ చెట్టు, అలాగే ఇవి లిల్లీ చెట్లు. ఇది వచ్చేసి కనకాంబరాల చెట్లు చూడండి ఫ్రెండ్స్. ఇవి కనకాంబరాల చెట్లు. మా పిన్ని చాలా ఇష్టం ఫ్రెండ్స్ చెట్లు పెంచడం అంటే. వచ్చేసి ఇది పాయల కూర చూడండి ఎలా మలిసిందో. అలాగే అది వంకాయ చెట్టు. ఇది వచ్చేసి రణపాల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చూడండి రణపాల. ఇది కిడ్నీ రాళ్ళకి సంబంధించి పనిచేస్తుంది. నడుము నొప్పికి, మొక్కల నొప్పులు కూడా పనిచేస్తుంది. కిడ్నీ రాళ్ళ ఆకు ఇది కిడ్నీ సమస్యకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి కుప్పగా ఉంది ఇక్కడ చూడండి రణపాల చెట్టు. ఈ చెట్టు వచ్చి గుంట గరిగడి చెట్టు ఫ్రెండ్స్. ఇది గుంట గరిగడి చెట్టు. ఇది ఎండినాక కొబ్బరి నూనె రాసుకుంటారు. కొబ్బరి నూనె వేసి మొత్తం పొడి చేసి వేసుకుంటే ఎంటికలు కూడా బాగా ఎదుగుతాయి అట ఫ్రెండ్స్. ఇది గుంట గరిగడి ఆకు చెట్టు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ చెట్టు ఇది. ఇంకా ఈ విధంగా అయితే పెంచుద్ది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే. ఇంకా చాలా చెట్లు పీకేసింది. ఇంకా వర్షాకాలంలో బాగా వేస్తుంది చెట్లు అయితే. ఇంకా చాలా పీకేసింది ఆడ. నన్ను ఎప్పటి నుంచో రమ్మంటుంది, నాకు ఈ రోజే కుదిరింది. ఇది వచ్చేసి షో చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇది ఇటు వచ్చేసి 5 రకాల గులాబీ మొక్కలు అయితే నాటింది చూడండి. మండలు ఇడిసేసి నాటింది మా పిన్ని. అంటుకునే చూడండి ఫ్రెండ్స్ 5 రకాల మొక్కలు ఆట. పూలు పూసినాక చూపిస్తాను మీకు. ఇది 5 రకాల గులాబీ చెట్లు కూడా నాటింది మా పిన్ని. మండలు అయితే పెట్టేసింది చూడండి. ఇగురు కూడా వస్తున్నాయి. మా పిన్ని అయితే ఈ విధంగా అయితే పెంచుద్ది ఫ్రెండ్స్ చెట్లు అయితే. మా పిన్నికి చాలా ఇష్టం చెట్లు అంటే, నాకు కూడా చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి అయితే మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తా, అలాగే కిచెన్ టూర్ కూడా చూపిస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్.